ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నంది అవార్డులు మనకు గత కొన్ని సంవత్సరాలుగా మనకు అసలు దాని ఊసు లేదు. ఇప్పుడు ఆ నంది అవార్డులకి పేరు మార్చారు గద్దర్ అవార్డ్స్ అని. అంటే దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఎందుకు మార్చాల్సి వచ్చిందనుకుంటున్నారు? తప్పేముంది? ఏం గద్దరు అది కాదు, గద్దర్ రచయిత కాదా గద్దర్ గారు? హ్మ్. గద్దర్ గారు మొత్తం టోటల్‌గా ఒక కళాకారుడు కాదా? గద్దర్ ఒక ఆర్టిస్ట్ కాదా? ఆ! అంటే ఆయన ఎస్సీ కింద చూస్తున్నారా మీరు? ఓకే. హ్మ్. అంటే మీ ఆలోచన ఏంటి? మీరు అంటే ఎందుకు మౌనం? మౌనం ఎందుకు? మీరు దేనికి అంగీకారం? సరే ఇప్పుడు దానికి నంది అవార్డా? ఏ అవార్డా? గద్దర్ గారంటే ఆయన ఒక కళాకారుడు, ఒక ఆర్టిస్ట్. అలాంటి పెద్ద వ్యక్తి కొన్ని లక్షల మందికి ఆరాధ్య దైవం కాబట్టి ఆయన గద్దర్ గారు అవార్డులని పెట్టారు. తప్పులేదు. దానికి మీరందరూ గూడా ఎందుకు మీరు దానికి ఓ మంచి పరిణామం అని 'దిల్ రాజు' గారు చెప్పలేకపోతున్నారు. హ్మ్. మంచి పరిణామం అని 'దామోదర ప్రసాద్' గారు చెప్పలేకపోతున్నారు. మంచి పరిణామం అని 'ప్రసన్న కుమార్' గారు చెప్పలేకపోతున్నారు. పోనీ 'చిరంజీవి' గారు ఇంకొకరు ఇది చాలా మంచి పరిణామం ఇలాగ అవార్డులు మార్చేందుకు ఒక్క ఇంటర్వ్యూ ఒక్కళ్ళు కూడా పోస్ట్ నేను చూడలే కదా! హ్మ్. అంటే అదే అగ్రకులాల్లో పెడితే ఇమ్మీడియేట్‌లీ చాలా మంచి పరిణామం సూపర్ అని మొత్తం ఒక ఫీట్లు వేసేస్తారు. అంటే విభజించు, పాలించు మీ దాంట్లోనే ఉంటుంది. తప్పు కదా! ఆయన కళను చూడండి. ఆయన కళా తత్వాన్ని చూడండి. ఆయన సేవలు చూడండి. ఆయనకి గవర్నమెంట్ ఇచ్చిన గుర్తింపు చూడండి. రేవంత్ రెడ్డి గారు చేసిన పని మంచి పని. అలాంటి పనిని మనం అందరం ఆదరించాలి. అలాంటిది మనం స్వాగతించాలి. కానీ మీరు ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదేమో! ఇది కరెక్ట్‌గా సినిమా ఫీల్డ్ ఇప్పటిదాకా కూడా దాని మీద రెస్పాన్స్ అవ్వకపోవడం ఇస్ నాట్ కరెక్ట్. ఇది రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకుంటారా? అర్థం చేసుకోరా? మళ్ళా స్వాగతం పలికి మళ్ళా ఆరిటిల్ని మరి ఆళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి అగ్రకులాలను కూర్చోబెట్టి చేస్తారా అనేది రేవంత్ రెడ్డి గారికి వదిలేస్తాం. అసలెందుకు రెస్పాండ్ అవ్వలేకపోతుంది సినిమా ఇండస్ట్రీ గాని, ఇప్పుడు సినిమా పెద్దలు గాని? ఆయన అగ్రకులం కాదు కాబట్టి. అంతే అంటారు. ఒకటే యెస్. స్టేట్‌మెంట్. ఒకటే స్టేట్మెంట్. ఇది ఆ! కాదని చెప్పమనండి ఆళ్ళని. ఓకే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడెప్పుడో ఉన్నారు గానీ, ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వస్తే కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా రుచించదు ఈళ్ళకి. ఓకే. అలాంటి ఒక వ్యక్తులున్నారు సినిమా ఫీల్డ్‌లో. ఓకే. అలా నేను అంటాను కాబట్టి నేనంటే పడకపోవచ్చు. నేను అగ్రకులం వాడిని. నేను హ్మ్. ఓసీనే. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో ఎక్కువగా ఆళ్ళ అనుబంధం ఉంటుంది. ఆళ్ళ కష్టాలు, ఆళ్ళ బాధలు నాకు తెలుసు కాబట్టి, నేను ఆ పోరాటం నాకు తెలుసు కాబట్టి, వాళ్ళతో పాటు వాళ్ళన్నీ కూడా ఆళ్ళతో పాటు ఉంటా. ఈరోజు కులం లేదు, మతం లేదు. మనకి ఏవీ లేవు. అన్నీ మనకు అందరం అక్క చెల్లెలమే, అన్నదమ్ములమే. మనందరం ఒకటే కులం, ఒకటే మతం, సినిమా కులం అవును. అని మనం అన్ని మాటలు చెప్తామే. ఈరోజు మరి ఒక్కరు కూడా నేను ఒక ఫీట్ చూస్తున్నా వెయిటింగ్. గద్దర్ గారి కోసం పాపం ఒక్కలైనా చాలా మంచి పరిణామం, సూపర్ అని చెప్తా అంటారేమో అని. మీకు ఇంకొక షాకింగ్ న్యూస్ తెలుసో లేదో? హ్మ్. రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆయన అనౌన్స్ చేసేటప్పుడు బట్టి విక్రమార్క గారు వచ్చి కమలించుకున్నారు తప్ప, తక్కినోళ్ళంతా కొంతమంది షాకింగ్‌లోనే ఉన్నారు అక్కడ. హ్మ్. అది మీరు అబ్జర్వ్ చేశారో లేదో? నేను అబ్జర్వ్ చేశాను. హ్మ్. అంటే ఇంత వివక్ష నడుస్తుంది. సినిమా ఫీల్డ్‌లో కూడా ఇంతే వివక్ష నడుస్తుంది. ఇది నేను బరాబర్ నేను చెప్తా. దాంట్లో నో డౌట్. ఇది వాస్తవం. వాస్తవం కాకపోతే 'దిల్ రాజు' గారు వెంటనే పెట్టాలి. అవును. మంచి పరిణామం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక కార్యక్రమం సూపర్ కార్యక్రమం అని చెప్పొచ్చు. ఏం ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ గారు మంచి పరిణామం ఎందుకు చెప్పలే? వాళ్ళకి అవసరం లేదు. అగ్రకులమే కావాలి. ఓట్లకు మాత్రం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కావాలి. ఆ రోజు గద్దర్ గారిని వాడుకోవడం కోసం కావాలి. ఆ! ఇవి కేసీఆర్ గారికి పడదు. అవును. ఆ! అందరూ దొరల పాలనే. ఆ దొరల పాలనలో ఈ సినిమా వాళ్ళు కూడా దొరలే అందరూను. మనమేం తక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువేం తినలేదు. అందరూ దొరలే. ఆ! కనుక మీ ఇప్పుడు క్యాస్ట్‌లు కూడా తెలుసుకొని దూరంగా కూర్చునే రకాలున్నాయి కొన్ని. ఇంకా హ్మ్. పేర్లన్నీ వద్దు గాని. అంతే. అందుకని చెప్తున్నాను ఇలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం. కనుక అలాంటి ఆయన మనం గౌరవించుకోకపోతే అంతకన్నా అవమానకరం ఉండదు. ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఆయనకి అభినందనలు. ఖచ్చితంగా. ఆయన గద్దర్ గారిని గుర్తించారు. సరే ఇప్పుడు మనం బండ్ల గణేష్ విషయానికొస్తే, ఆయన ఎప్పుడు వార్తల్లో ఉండే వ్యక్తి. ఇప్పుడు మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేస్తా అని చెప్పేసి ఈరోజు పెట్టారు అర్జీ.
మరి ఈయన ఎలా ఉండబోతుంది? అంటే గెలుస్తారంటారా? అంటే ఒదగగలుగుతారా ఈ రాజకీయాల్లో? అంటే ఎప్పటి నుంచో కేఏ పాల్ చూసారు మీరు? చూస్ కేఏ పాల్ మాట్లాడుతున్నాడు కదా, రోజుకి సీఎంఏగా. ఇక్కడ సీఎం, అక్కడ సీఎం, పిఎం. మీకు డైలాగ్ ఏమైనా మారుతుందా? అవునా కదా? బండ్ల గణేష్ అంతే. ఆయన కామెడీ కింగ్, ఈయన కామెడీ కింగ్ అంతే. దాంట్లో ఏముంటుంది? ఆయనకి ఎంపీ సీట్ వచ్చినప్పుడు మాట, ఇప్పుడు ఒకసారి పేక్ కోసుకుంటాను అంటాడు. ఒక్కడు మాత్రం ఒక పార్టీకి రాజీనామా చేశాను అంటాడు. ఓ పార్టీ నాకు సంబంధం లేదు, ఈ పార్టీ వస్తే ఈ పార్టీలో నేను ఉన్నాను అంటాడు. మొన్నటిదాకా కేసీఆర్ గారు సూపర్ అన్నాడు, కేటీఆర్ గారు సూపర్ అన్నాడు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు నా ప్రాణం అంటాడు, అక్కడ చంద్రబాబు నా ప్రాణం అంటాడు, జగన్మోహన్ రెడ్డి నా దేవుడు అంటాడు. అంటే ఏది దేవుడో ఏది ఏమిటో తెలియదు. ఆ జైల్లో చంద్రబాబు గారు జైల్లో ఉంటే నేను అన్నం కూడా తినలేదు అంటాడు. ఇది సోషల్ మీడియాకి పనికొస్తుంది. సోషల్ మీడియా వ్యూవర్స్ ఆ గంట వినటానికి, ఆ గంట మాట్లాడుకోవడానికి చేస్తారు. ఎందుకంటే కేఏ పాల్ గారు చూస్తే కొన్ని లక్షల మంది వ్యూవర్స్ వస్తారు, ఆయనకి ఓట్లు మాత్రం 1500 పడ్డాయి. అంటే కొన్ని లక్షల మంది చూస్తారు. దానికి కేటీఆర్ గారు ఒక సామెత చెప్పాడు, మనం బాగా స్ట్రెస్లో ఉండేటప్పుడు, బాగా కోపంలో ఉండేటప్పుడు, బాధలో ఉండేటప్పుడు కేఏ పాల్కి 4 చూస్తే సరిపోతుంది, మొత్తం స్ట్రెస్ అంతా దిగిపోయి నవ్వుకుంటాం అని అంటాడు. అంటే ఆయన కామెడీ కింగ్గా పెట్టారు. ఆయన చాలా పెద్ద వ్యక్తి, అవును, మామూలు వ్యక్తిగా. ఆయన చెప్పినవన్నీ నిజాలే, అబద్ధాలు కావు. కానీ జనాలు అలా పెట్టారు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేది యాంకర్గా, మీకోసం నేను మీతో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి? మా రవిప్రకాష్ గారు తెలుసు, మీకు పలానా రవిప్రకాష్ గారితో రవిప్రకాష్ గారి కోసం మాట్లాడితే తెలుస్తుంది, లేదా మా స్వప్న కోసం మాట్లాడితే తెలుస్తుంది, లేదా రజనీకాంత్ గారితో మాట్లాడితే తెలుస్తుంది. బిల్ క్లింటన్ గారికి మీ బిల్ క్లింటన్ గారితో మాట్లాడానుకో, బిల్ క్లింటన్ గారు లేకపోతే నేను హిల్లరీ క్లింటన్ ఎవరితో మాట్లాడానుకోవచ్చు, వాళ్ళ కోసం మీకు చెప్పాను అనుకో, సార్ మాలాగే యాంకరింగ్ చేస్తారు వాళ్ళు కూడా అని అంటారు. ఇస్ రైట్? ఆటో వాడి దగ్గరికి వెళ్ళి పోయి పలానా పలానా దేశంలో పలానా పలానా అంటే, సార్ ఆయన కూడా మనలాగా ఆటో వేస్తాడు ఆ దేశంలో అంటాడు. అంటే ఏది ఎక్కడ మాట్లాడాలో అదే అక్కడ మాట్లాడాలి. మన స్థాయి ఏంటి అది. అందుకని అంటే ఎదుటి వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు ఆ పెద్ద నిజంగా తెలిసిన ఆయన, అందరికీ తెలుసు ఆయన, అందరికి ప్రపంచంలో ఆయనకి అందరికీ పరిచయస్తుడే. కానీ అక్కడ చెప్పే విధానం అనేది మోడీ గారి దగ్గరికి చెప్తే వింటారు, ఆయన లెవెల్ అక్కడ ఉంటుంది, నో డౌట్. కానీ ఇక్కడికి వచ్చి మనం మాట చెప్తే వినరు కదా. ఇప్పుడు నేను వెళ్ళిపోయి నేను స్లమ్ నుంచి వచ్చాను, ఒక స్లమ్లోకి వచ్చి నట్టుకుమార్ టిఫిన్ తెమ్మని అన్నాం అనుకో, కింద మీద చూస్తే నట్టుకుమార్ ఇక్కడ టిఫిన్ చేయడం ఏంటంటే, కానీ అది మనకి ఇష్టం, కానీ అవతల వాళ్ళు నమ్మరు. అక్కడ ఉన్న స్లమ్ ఏరియాలోకి వచ్చి నేను పలానా ఇలాగా నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అన్నారు అనుకో, వాళ్ళు ఏమంటారు, వాళ్ళ తగ్గట్టు వాళ్ళు మాట్లాడతారు. ఏదేమైనా సరే అంటే మనం బండ్ల గణేష్ కూడా అంటే ఇప్పుడు బండ్ల గణేష్ ఎందుకు ఇట్లా ఒక మాట మీద ఉండరు? తప్పేముంది, ఆయన మాట మీద ఉంటాను మీకేం ఒట్టేసాడా? అది కాదు, ఒట్టేసాడు మీకేమైనా మాట మీద ఉంటాను. ఆయన ఏం లేదు. ఇప్పుడు ఉత్తమాన్తో సపోర్ట్ ఉన్నాడు, ఇప్పుడు రేవంత్తో సపోర్ట్ ఉంటాడు, మళ్ళీ రేపు రేవంత్ అయిపోయిన తర్వాత మళ్ళీ రేపు కానీ మళ్ళీ అయిపోతే ఇంకో పార్టీ ఉంటే ఇంకో పార్టీ కాదు, ఆయన ఎటుంటే అటు సపోర్ట్ ఉంటాడు, దాంట్లో తప్పేం లేదు. ఓకే సార్, ఇప్పుడు మనం కొరటాల శివ బిజినెస్ శ్రీమంతుడు మూవీ దాని గురించి మాట్లాడుకుంటే, అది మూవీ కాపీ, అది నా స్టోరీ అని చెప్పేసి శరత్ చంద్ర అనే రచయిత అన్నారు. అండ్ దాన్ని సుప్రీంకోర్టు వరకు కూడా తీసుకెళ్తామని చెప్పేసి కూడా వస్తున్నాయి వార్తలు. అంటే కాపీ కొట్టడం ఇదంతా నిజమంటారా? తప్పదు, కొట్టాల శివదే. ఎందుకంటే నా దాదాపు ఒక 6 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల క్రితం నా దగ్గరికి వచ్చింది. అది 5-6 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం వస్తే నేను మాట్లాడాను ఆ ప్రొడ్యూసర్లతో కూడా, మధ్యవర్తులతో మాట్లాడితే, ఎందుకు కూర్చొని సెటిల్ చేసుకోండి, పాపం వాళ్ళకి కష్టం ఉంది కదా, అది బాధ ఉంది, ఆ పేరు ఏదో వేయడమో లేకపోతే ఇంకోటి ఏదో వేసి అమౌంట్ ఏదో ఎంతో కొంత వాళ్ళు అడుగుతుంది చాలా తక్కువ, పాపం ఇప్పటికే కోర్టులో ఆల్రెడీ నోటీసు కూడా పంపించారు మీకు అని అడిగితే, వాళ్ళు ఎంత దాకా వెళ్ళినా పర్లేదు, ఐ డోంట్ కేర్ అని చెప్పేసి ఒక కొంచెం ఆగ్రహంతో మాట్లాడారు. ఎందుకంత పట్టుదలతో ఉంటున్నారు? పట్టుదల ఏం లేదు, ఆగ్రహం. ఎందుకు? ఇందాక మీకు చెప్పే కదా, ఆగ్రహం. అంటే ఆగ్రహం అంటే లేనివాడి దగ్గర ఉన్నవాడు ఆగ్రహం అంటారు కదా. నా అంతటోడు లేడు అన్నాడు, ఆశ్చర్య చూపించింది. నా అంతటోడు లేడు అంటే కింద పడతాడు. మొన్న నేను ఒకటే చెప్పా, ఈరోజు దిల్ రాజు బలవంతుడు అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ బలవంతుడే సునీల్ కూడా, కానీ ప్రపంచానికి బలవంతుడు ఎవరు? హనుమంతుడు. కనుక ఈరోజు బలవంతుడు అవ్వచ్చు, రేపు ఆయన చూసుకుంటాడు అన్న. ఎవరు చూసుకున్నారు? ఎవరు గెలిచారు ఆఖరికి?
ఎవరు గెలిచారు? హనుమంతుడు. హనుమంతుడు గెలిచారు. ఓటమి ఎవరు పొందారు? గుడ్. అవమానం ఎవరు పొందారు కదా? ఇక్కడ ఆయన. ఆగ్రహం చెందిన వాడు కూడా, ఎదుటివాడిని చులకనగా చూసిన వాడు కూడా, ఎరుకిన వాడు చీపుగా చూసిన వాడు కూడా ఎప్పటికైనా తల దించక తప్పదు, రోడ్డు మీదకి రాక తప్పదు. అంటే ఇది చరిత్ర చెప్తుంది. కోర్టుకి కూడా వెళ్ళిండ్రు ఆ చరిత్ర వాళ్ళు కూడా. చరిత్ర చెప్తుంది. ఆ, ఇది ఓకే. కొరటాల శివ ప్రొడ్యూసర్ సంబంధం లేదు. ఓకే. కొరటాల శివ అనేది ఒక నెత్తి మీద కళ్ళున్న అహంకారానికి ఒక ఆశ్చర్యంతో దింపింది. ఇలాగే అహంకారంతో నెత్తి మీద కళ్ళు పెట్టుకుంటే